హలో బావా, ఎక్కడున్నావురా? మూవీకి వెళ్దాం అన్నావు. నేనా, మన ప్లేస్లోనే ఉన్నాను. త్వరగా రండిరా, టైం అవుతుంది. మూవీకి వెళ్దాం అన్నారు కదరా. హాయ్ మాము. హాయ్ రా బాబా. సాయిగడ్ ఎక్కడ? వస్తున్నాడు రా. అరే మామ, ఏంట్రా ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఎక్కడికి వెళ్ళారా? సినిమాకి వస్తావా? నాకు ఇంట్రెస్ట్ లేదు మామ. పదరైతే మనం వెళ్దాం. సరే బాయ్. రే రవి, రే ఏంట్రా? ఉండరా, నీతో మాట్లాడాలరా, రారా. ఏంట్రా వెళ్ళదు? మీరు వెళ్ళండి రా, నేను పంపిస్తాను. వచ్చాడు రా మొగుడు పిల్లని తీసుకెళ్ళి. ఎంజాయ్ మామ, ఎంజాయ్. సినిమాకి వెళ్ళకుండా చేస్తారు వాళ్ళతో. ఆల్రెడీ చూస్తాం కదరా. రే రారా, కూల్గా కూల్ డ్రింక్ తాగి కానీ. నాన్నలే. రే మామ, కూల్ డ్రింక్ తీసుకోరా. నాకు వద్దు. పర్లేదు తీసుకోరా. పోనీ నీకేం కావాలి తీసుకో. లేస్ ప్యాడ్ తీసుకుంటాను. తీసుకో. హృదయమే అలనై ఎగసే కను విందగు వేడుక ఎదురుగా నిలచి పిలిచే నవయౌవన నాలిక పులకింతల వింతల సందడి వేళ సమయమా కదలకే హీరోయిన్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తే భలే ఉన్నారా మామ. నువ్వు కొన్న నేలటెట్ కదా ఎక్కువలేరా. ఆకలేస్తుందా మామ? ఓ పకోడియా? రే మామ, మార్నింగ్ మంచి సినిమా మిస్ అయిపోయారా. ఆడారు అలాగున్నాడు. వాడా మార్నింగ్ మీరు మూవీకి వెళ్ళాక షాప్కి వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. అప్పటి నుండి వాడు అలాగే ఉన్నాడు. బావ లవ్లో పడ్డాడు. నేను మాట్లాడిస్తా చూడు. బావా, పొద్దున్న చూసిన అమ్మాయి పేరు సుమలతారా. ఏంటి? చూసారా బావని ఎలా మాట్లాడించాను? ఆడు కదరా, బావని ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. ఏరా, మా బావకు పెట్టుకుని మొత్తం మీరే తినేస్తున్నారా? ఆడు తిన్నాంట్రా. బా తినరా. బా వద్దురా, తినరా. తినరా. ఇప్పుడు మిరపకాయ ఉన్నది నీకేరా మామ, తినరా. అమ్మాయి ఎలాగ ఉంటుంది? ఎలా ఉంటుందో చెప్పలేను కానీ అందంగా అయితే ఉంటుందిరా. రేపు ఉదయం రెడీగా ఉండు, వెళ్ళి ప్రపోజ్ చేయద్దు కానీ. ఏంటి? నో ఛాన్స్. అమ్మాయి ఇటువైపు వస్తుంది బావా. నేను ఎటువైపు వచ్చిందిరా బాబా. బావా రెడీగా ఉండు, అమ్మాయి దగ్గర రాగానే ఆఫీస్ మాట్లాడదాం. భయం అవుతుందిరా. నీకేం బావా, మేము ఉన్నాం కదా. కదరా. అలా కాదురా, ఇప్పటివరకు ఏ అమ్మాయితో మాట్లాడలేదు కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయితో మాట్లాడాలంటే భయం వేస్తుందిరా. కంగారు పడకురా, నీ మనసులో ఉన్న ప్రేమని తనకు అర్థమయ్యేటట్లు చెప్పరా. ఇదిగోరా తనేరా. అరే మామ, మ్యాచింగ్ వేసుకొచ్చింది భలే ఛాన్స్ రా. వెళ్ళరా. రే వెళ్ళరా, రే రే వెళ్ళి మాట్లాడరా. బావా వెనక్కి తిరిగి చూసింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. పార్టీ మనకి అందరికి పార్టీ. పార్టీ గ్లామర్ పోతున్నాడు, అసలు అమ్మాయిలు చూడట్లేదురా. ఇంకా రాలేదంటారు బావా. అరే మామ, వచ్చినా సుఖమే ఉందిరా. మాట్లాడతావు చేస్తావు చూడడం తప్ప. అదో రకమైన ప్రేమరా. బొంగేం కాదు, మూసుకొని ఉండరా. అమ్మాయి ఎందుకు నేను లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. నీకెళ్ళి తెలుసురా. అమ్మాయి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వీడికి వచ్చి చూసి నవ్వుతుంది. అది చాలదేటి మామ. సూపర్ రా బావ నువ్వు. ఇక్కడ మనం నలుగురు ఉన్నాం, ఎవడికొచ్చి వస్తుంది ఎవడికి తెలుసురా. చూడరా, ఈరోజు అలాగే అమ్మాయితో మాట్లాడతాను. అయితే వచ్చింది, మాట్లాడరా. ఈరోజు ఏదైనా కన్ఫర్మ్ చేసుకొస్తాను చూడండి రా. మీ పేరు? మీ పేరేంటి? రవి. శిరీష. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది ఏంటంటే
మీరంటే నాకు అది చాలా ఎలా అది మీరంటే పదవే వెళ్ళిపోదాం. ఓకే బాయ్. ఓకే బాయ్. ఈరోజు కూడా చెప్పడం లేదు. వస్తుంది చూడు, ఈ ప్రజలు మాట్లాడరా బాబు. వెళ్ళరా మాట్లాడరా. రే మామ చెప్పరా, ఈరోజు అని చెప్పరా. వెళ్ళరా, రే టైం వేస్ట్ రా. వెళ్ళరా మామ, వెళ్ళరా. రే వెళ్ళరా మామ, వెళ్ళరా. వెళ్ళిపోతున్నా, వెళ్ళరా. వెళ్ళలేదురా, లిగి. ఓయ్ ఆగు. మీతో కొంచెం మాట్లాడాలి, పక్క వస్తారా? ఎందుకు? రండి చెప్తా. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకా అంటే ఐ లవ్ యూ. చూడు రవి, నేను నీకు విషయం చెప్పనా, నాకు లవ్ అనే దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే లవ్ చేస్తే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా. లవ్ చేస్తే నాకు తెలిసింది ఏ రోజు ఎలా ఉంటుందో. అది నిజమేలే, చెప్పావుగా. నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది, ఆలోచిస్తాను. ఇంకా అంటే టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. శిరీష, ఐ లవ్ యూ. సరే, రేపు మీట్ అవుదాం. మాట్లాడు. లవ్ యూ సిరి. కలిసినప్పుడల్లా ఇదే చెప్తావా? నాకు నిన్ను చూసినప్పుడు అదే చెప్పాలనిపిస్తుంది. నేను నీకు విషయం చెప్దామని వచ్చాను. చెప్పు. నువ్వు నన్ను లవ్ చేసినట్టు నేను నిన్ను చేయలేనురా. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నేను ప్రేమించలేనురా. ఎందుకు ప్రేమించలేవు? అలా కాదురా. సిరి, నేను ప్రేమించినప్పుడు నన్ను ప్రేమించకపోయినా పర్లేదురా, జస్ట్ ప్రేమించాలి. అబ్బా, నీకు అర్థం కావట్లేదురా. మరి ఇంకేంటి? నేను మంచిదాన్ని కాదురా. నేను చాలామంది అబ్బాయిని లవ్ చేశాను. 1 month బ్యాక్ ఒక అబ్బాయిని లవ్ చేశాను. బ్రేకప్ అయిపోయింది. నీకెంత చెప్పినా అర్థం కాదురా. నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకు, అది చెప్తామని వచ్చాను. నేను నీకు కరెక్ట్ కాదురా, వదిలే. సిరి, పోనీ ఇప్పటి నుంచైనా మంచిగా ఉండు. నీకెంత చెప్పినా అర్థం కాదురా, నేను నీకు కరెక్ట్ కాదు. ఏరా, ఫీల్ అయ్యావా? లేదు. చూడు, నా కళ్ళల్లోకి చూడు, చెప్పు. ఐ లవ్ యూ సిరి. నీ ప్రేమ కోసం నా ప్రాణం ఇస్తానో తెలియదు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వంటే నాకు ఇష్టమేరా, కానీ చూద్దాం. నేను కూడా నీలో ప్రేమించగలను లేదో. ఇంకా నువ్వెవరికైనా ముద్దు పెట్టావా? లేదు. నీకెవరైనా పెట్టారా? పెట్టారు. ఎవరు? ఇంతకుముందు నేను ప్రేమించిన అమ్మాయి. తనేమైంది? నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. పేరు? భవానీ. అవునా, ముద్దు ఎలా పెట్టింది? ఇలాగే ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాం. భవానీ ముద్దు పెట్టామని అడిగాను. బొగ్గు మీద పెట్టింది. ఏంటి చిన్నపిల్లకి పెట్టినట్టు పెట్టామంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవు అని చెప్పి వెళ్ళిపోయింది. అంతేనా? అంతే. నువ్వు నిజంగా చిన్నపిల్లాడివేరా. బావా, నేను చిన్నపిల్ల అన్నా? ఏది బాబు, మొహం చూపించు. నమస్కారం రా బాబు. అయినా నిన్నెవడు రా బాబు చిన్నపిల్లని? శ్రీరా మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు అంది. మార్నింగ్ బయటకు వెళ్ళారు కదరా, ఏం చేశారు? మార్నింగ్ బయటకు వెళ్ళి కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుని వచ్చేసాము. అంతే? అంతే. నిజమేరా, ఇంకా చిన్నపిల్లాడే. నిజంగా చిన్నపిల్లడు వేరా నువ్వు. రే పుట్టుడు కాల్ చేస్తున్నారా? హలో, ఏమామా ఎలా ఉన్నావురా? సూపర్ రా. ఎగ్జామ్స్ అయిపోయినాయి, వచ్చేస్తున్నాను. ఫుల్ ఎంజాయ్. ఓకే ఓకే. అదే రేపు పుట్టోడు వస్తున్నారా? ఎక్కడరా పుట్టాడు? వస్తున్నారా? దీని అమ్మ జీవితం. హీరో నేను నాకేం తడవలేదు. హాయ్ మామా. హాయ్ రా.
ఎగ్జామ్స్ ఎలా రాసారా? సూపర్ రా. ఆడేరా గోడెక్కాడు. ఆడంతేలే. హాయ్ రా, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మా ఫ్రెండ్ కోసం. ఓ సిరి తను మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వచ్చాడు. హాయ్. హలో. రవి, బయటికి వెళ్దామా? బావా బాయ్ రా. ఎవర్రా అమ్మాయి? రవిగడ్డి లవర్రా. ఏరా ఇద్దరిది అంత సిన్సియర్లో ఏంట్రా? అమ్మాయి సంగతి తెలియదు కానీ మనోడు మాత్రం సిన్సియరా. కొంచెం చూడండి, మరీ ఎక్కువైపోతుంది చెప్పండి రాడికి. అరే సాయి, ఏరా ఎలాగున్నావు? ఎక్కడ కనబడలేదు? సరే బాగానే ఉన్నాను కానీ మీ వాడు ఏంట్రా ఎవరో అమ్మాయితో కనిపించాడు? రవిగాడా? రవిగడే. ఆ అమ్మాయి వాళ్ళు అవర్రా. బావా మనోళ్ళు కాబట్టి చెప్తున్నాను, కొంచెం అమ్మాయితో జాగ్రత్తగా ఉండమని చెప్పరా మనోడిని. ఏరా? ఎందుకంటే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. సరేరా. ఓకేరా, బాయ్. ఓకేరా. ఏరా సాయి ఎలా ఉన్నావు? ఏం లేదురా. రవి కూడా అమ్మాయిని తగులుకున్నారు, మరి మీరు వాళ్ళు తగులుకున్నారా? మా గురించి ఏముంది కానీ నీ గురించి ఏమైనా ఉంటే చెప్పు. ఆడికేమి దినకంత్రి, ఆడ ఐటి తక్కువ ఉన్న అమ్మాయిలు ఆడి నవ్వుకి ఆడి మాటలకే పడిపోతారు. బా ఎక్కడికి వెళ్ళారా? సినిమాకి బావా. బాగా ఎంజాయ్ చేశారా? ఏదో అలా. ఏరా బాబు సిన్సియరా? ఉండరా. మొదట అమ్మాయిలు అలాగే అంటారు, ఆ తర్వాతే దోలు తీచ్చేస్తారు. చూసావురా ఎక్స్పీరియన్స్. ఆడి ఎందుకురా చెడగొడతావు, హ్యాపీగా ఉన్నాడు కదా, ఉండరు నువ్వు. పదండ్రా, టైం అవుతుంది, బయలుదేరుదాం. రవి ఒక నిమిషం నీతో మాట్లాడాలి. మీరు వెళ్ళండిరా, నేను వస్తాను. ఏరా నువ్వు హ్యాపీయేనా? హ్యాపీయా? ఏం లేదు, అది శిరీష మంచిది కాదురా. ఆ అమ్మాయి నాకు చెప్పిందిరా నేను మంచిదాన్ని కాదని. మరి తెలిసి కూడా ఎందుకురా లవ్ చేస్తున్నావు? ఎప్పటి నుంచి మంచిదాన్ని ఉంటుందిగా. అది కాదురా, ఆ అమ్మాయి నీకన్నా ముందు చాలామంది లవ్ చేసి వదిలేసింది. అలా నిన్ను కూడా వదిలేస్తే అయినా మాకు ఎవరికి ఇష్టం లేదురా, ప్లీజ్ వదిలే. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? రవి నన్ను తప్పుగా అర్థం చేసుకోకరా, చెప్తున్నది నీ మంచిగారా. చూడండిరా, మీరు ఎవరు నాతో మాట్లాడుకుని పర్లేదు, నాకు మాత్రం అమ్మాయి ముఖ్యం. అలా కాదురా. చూడు సాయి, ఇంకోసారి సిరి గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. నేను ఎందుకు చెప్తున్నాను సాయి, ఆలోచించు. మన ఫ్రెండ్షిప్ని చెడగొట్టుకోకరా. నీ మనసులో ఎంత కుళ్ళుంది అనుకోలేదురా. ఏరా సాయిగడితో మాట్లాడట్లేదంట? అదేం లేదు. నైట్ బావేది? బావా బావా ఏంట్రా ఈరోజు ఫస్ట్ ఏదో వేస్తున్నావు? ఓ పొక్కడియా? రే వేడిగా ఉందో చూసుకోరా రే. బావా పొక్కడు కొంచెం ఆయిల్ ఎక్కువైతే బిల్లేకుంటా. ఇక్కడే ఉన్నారు రేటర్ ఇది. అయ్యా పిచ్చేదవరా బాబు వీడు. రేయ్ బా పకోడి. దీని అమ్మ జీవితం, వీళ్ళకి పకోడీ వేయటానికి నా జీవితం అంకితం అయిపోయింది. ఇవ్వండా ఎట్రా అలా తినేస్తున్నారు నాకు ఇవ్వకుండా. కారం రే బా వాటర్ రా వాటర్. రే నాకు పెట్టకండి తింటే ఇలాగే ఉంటుందిరా. ధోని 6 కొట్టట్లేదే. చూడరా. హే సిరి రా కూర్చో. సాయితో మాట్లాడలేదంటే ఏమి? నీకెవరు చెప్పారు? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. అదేం లేదులే. ఏంటి ఇలా వచ్చావు? నువ్వు మా రవిని లవ్ చేయడం చాలా లక్కీ తెలుసా? ఇలా సిరితో నా ప్రేమ ప్రయాణం నాకు తెలియకుండానే సంవత్సరం గడిచింది. అంతా హ్యాపీగా ఉందనుకున్న టైంలో ఒకరోజు. హలో, ఎక్కడున్నావు? చెప్పరా, కాలేజీకి వెళ్తున్నా. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు. అయితే ఈవినింగ్ కలుద్దాం. లేదు ఇప్పుడే. మరి కాలేజ్? నాకంటే కాలేజీ ఎక్కువ నీకు. ఎక్కడున్నా? పార్క్లో. వస్తున్నా. ఏంటి
ఏంటి రెస్పాన్స్ లేదు? కోపమా? ఏమైంది? మాట్లాడు. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. పొద్దున్న పిల్లని జోకులు వేస్తా. నిజమే. కామెడీ చాలా బాగుంది. పేపర్లో నమ్మవా? బా. సీరియస్గా మాట్లాడుతుంటే జోకులు వేస్తావేంటి? నువ్వేమన్నావు? నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికైనా పారిపోదాంరా. పిచ్చా? నువ్వంటే పిచ్చిరా. పారిపోయి ఏం చేస్తాం? ఏమో నాకు తెలియదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. నాకు నీతో ఉండాలని ఉంది. ఉండేదేదో మా ఇంట్లోనే ఉందాం. వద్దు. ఏ? మా వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర గొడవ చేస్తే అనవసరంగా మీ ఇంటి పరుగు పోతుంది. పారిపోతే పోదా? మనం చెప్పుకొని పారిపోతామా? మీ అమ్మ నాన్న గురించి ఆలోచించవా? నాకు వాళ్ళతో కన్నా నీతో ఉండడమే ఇష్టం. మీ ఇంటి పరువు? వాళ్ళు బయటకు చెప్పరు. ఆ తర్వాత ఏమో తెలీదా? అబ్బా రవి, ఆపుతావా? నేను నీతో ఉందామని వస్తే వాళ్ళ గురించి అడుగుతావేంటి? మనం ఇంకా స్టూడెంట్స్, ఎక్కడికి వెళ్ళి వాళ్ళు దొరికిన చాలా ప్రాబ్లం అవుతుంది. ఏ మీ ఫ్రెండ్స్ గురించి గొప్పలు చెప్తావు, ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? సరే అయితే పారిపోదాం. ఎప్పుడు? ఇప్పుడే, ఈ క్షణమే. ఈవినింగ్ 6 o'clock బయలుదేరాం. ఓకే. ఏట్రా కాలేజ్కి వెళ్ళదా? ఏంట్రా ఏమైంది బావా? శిరీష ఫోన్ చేసి రమ్మంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఈవినింగ్ 6 o'clock బయలుదేరదాం అనుకుంటున్నాం. ఒరే, నాకెందుకు మీరు చేస్తున్న తప్పు అనిపిస్తుందిరా. లేరా, వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా? అసలు వీడు లేకపోతే ఆ అమ్మాయి చనిపోతాను అంటుందిరా. సరే మేమేం చేయాలి? ఏమోరా, తెలియడం లేదు. ఒక పని చేద్దాం. బస్సులో వెళ్తే అలాగ అనుమానం వచ్చేది కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ బస్ స్టాప్కి రమ్మను. నేను బైక్ పట్టుకొని వస్తాను, హ్యాపీగా వెళ్ళిపోతారు. ఓకేనా? అవును బావా. సరేరా, ఓకే, అలాగే చేద్దాం. ఓకే. ఇంకా ఎంతసేపు రా? వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతాం. భయం వేస్తుందిరా. భయం ఎందుకు? నేను ఉన్నాను కదా. ఎక్కడున్నారా? త్వరగా రండి, వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఏమైంది? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. సారీ రా, నేను ఇష్టపడ్డాను, వాడిని ప్రేమించాను. ఏరా, నాతో ఒక విషయం చెప్పాలనిపించలేదా? చూడండి, మీ వాడి హెల్త్ చాలా క్రిటికల్గా ఉంది. ఒకసారి మీతో మాట్లాడాలి, నాతో రండి. చూడండి బాబు, పేషెంట్ హార్ట్లో కత్తి బలంగా గుచ్చుకోవడం వల్ల హార్ట్ ఇంజ్యూరీ అయింది. మీకు తన ప్రాణాలతో దక్కాలంటే హార్ట్ ఎక్స్చేంజ్ సర్జరీ చేయాలి. మీరు ఆ ఎయిర్పోర్ట్లో ఉండండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా అతని ప్రాణాలకే ప్రమాదం. ఓకే డాక్టర్. మీ వాడి హెల్త్ చాలా క్రిటికల్గా ఉంది. మీకు తన ప్రాణాలతో దక్కాలంటే హార్ట్ ఎక్స్చేంజ్ సర్జరీ చేయాలి. మీ వాడి హెల్త్ చాలా క్రిటికల్గా ఉంది. మీకు తన ప్రాణాలతో దక్కాలంటే హార్ట్ ఎక్స్చేంజ్ సర్జరీ చేయాలి. మా వాడిని బతికించుకోవడం కోసం నా హార్ట్ డొనేట్ చేస్తాను డాక్టర్. ఏం మాట్లాడుతున్నావు? అలాంటి వాటికి మేము ఎంకరేజ్ చేయం. రా బావా, ఒకసారి నీ గురించి ఆలోచించుకోవా? నేను చనిపోయినా పర్లేదు, వాడు బతకడం నాకు ముఖ్యం. వాడిని ఎలాగోలా బతికించుకోవచ్చురా. నువ్వు అలా పిచ్చి పిచ్చి పనులు చేయకురా. వద్దు డాక్టర్, అలాంటిదే వద్దు. అలా కాదు డాక్టర్, నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆడికి ఒక ఫ్యామిలీ ఉంది.
వాళ్ళ పేరెంట్స్కి వీడంటే ప్రాణం. వీడికి ఏం జరిగినా వాళ్ళ అమ్మ తట్టుకోలేదు. సో వాళ్ళ అమ్మ కోసం ఈ ఆపరేషన్ చేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మా వాడిని ఎలాగైనా బతికించండి. పార్టీకి పిలిస్తే ఫ్రీగా మందు తాగి వెళ్ళిపోయి వాళ్ళ అవసరానికి తప్ప మన అవసరానికి పనికిరాని ఫ్రెండ్స్ ఉన్న ఈ రోజుల్లో ఒక ఫ్రెండ్ని బతికించడం కోసం తన ప్రాణాలు ఇస్తానన్న మొదటి వ్యక్తిని నిన్నే చూస్తున్నానయ్యా. ఆపరేషన్కి ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? ఆపరేషన్ ఇంకో 2 అవర్స్లో స్టార్ట్ చేస్తాం. ఇంతలా నమ్మించిందిరా, మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. బాధపడకరా బావ, మనం ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళే మనల్ని బాధ పెడతారు. అలా కాదురా, సాయిగడు అప్పటికి చెప్తున్నాడు అని మంచిది కాదురా, ఫ్యూచర్లో దాన్ని నువ్వు చాలా బాధపడతాను. వినలేదు, నీ లేకపోయినది ఉంటే చాలా అనుకున్నారా. సాయిగడికి ఫోన్ చేసి రమ్మంటారు, చూడాలని. అది చేసిందంతా చేసి మళ్ళీ ఎలాగొస్తుందో. పోయిందో నువ్వు ఎందుకు వచ్చావు? అలా కాదురా, జరిగిందంతా సాయికి చెప్పాను. చెప్పడానికి వాడు ఉంటేనే కదే నీ వల్ల మా ఫ్రెండ్షిప్ కూడా వదులుకున్నాను, వాడిని కూడా దూరం చేసుకున్నాను నీ వల్ల. అలా కాదు రవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరిని చంపుతావు? ఎలా వెళ్ళిపోయావు నన్ను వదిలి? ఎంతలా ప్రేమించాను నిన్ను. నాతోనే ఉంటానని చెప్పు, అయినా మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది నీకు? రవి అలా కాదురా, ఇప్పుడు నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ రా. అయినా ఒకడు ప్రేమిస్తాడని తెలిసి కూడా ఒకరి దగ్గరికి ఎలా వెళ్తారా మీ అమ్మాయిలు? అలా అనకరా, నువ్వు మోసం చేసిన తర్వాతే తెలిసింది ప్రేమ అంటే ఏంటో. అయినా ఏంటి మీ అమ్మాయిలు? ప్రేమించడానికి పిచ్చివాని చేయడానికి పెళ్లి చేసుకోవడానికి ఒకరిని వీలైతే పెళ్ళైన తర్వాత ఇంకొకటి తిరుగుతారు, కానీ ప్రాణంగా ప్రేమించడం మాత్రం వద్దా మీకు? అది కాదు రవి. శిరీష, ఇంక చెప్పడానికి ఏం లేదు, నువ్వు నాకొద్దు. రవి నిన్ను ప్రేమించడం కూడా వదిలేనాను. నీకన్నా నాకు నా ఫ్రెండ్షిప్ ముఖ్యం. రారా బావా. రవి ప్లీజ్. రవి 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 ఏంట్రా?
నన్ను అవాయిడ్ చేయకురా. ఏంట్రా అంతలా నీ వెనక పడుతున్నా అర్థం చేసుకోవా? సారీరా. సారీ దేనికే? మోసం చేయడం నీ తప్పు కాదు, నేను నమ్మి మోసపోవడం నా తప్పు. ఇంకా ఎలా చెప్పాలరా? నాకు నువ్వు కావాలి, నాకు నీతో కలిసి ఉండాలని ఉంది. నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం పిచ్చకపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవే. రవి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, నువ్వు లేకపోతే ఉండలేను. నాకు నీ మీద ప్రేమ తప్ప ఇంకేది లేదురా. ఐ లవ్ యూ రా. ఒక ఆడపిల్ల ఎందుకంటే ఎలా చెప్తుందిరా? సిగ్గు విడిచి నీ ప్రేమను పొందడానికి ఇంకేం చేయాలి? నీ కాళ్ళు పట్టుకుంటాను రా. ఎందుకు ప్రేమను చంపుకుంటావు? నువ్వేమనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను. ఆ అమ్మాయి నిజంగా ప్రేమిస్తుందేమో. నీకోసం పిచ్చి దానిలో అటు ఇటు రోడ్డు మీద తిరుగుతుందిరా. తను చూస్తుంటే మాకే జాలనిపిస్తుందిరా. సాయిగడు ఎలాగా లేడు కదరా, వాడి మాటలు ఎందుకు ఇంకా పట్టుకుంటావు? సాయిగడ రూమ్కి వెళ్దాం పదరా. రవి, నువ్వు నన్ను తప్పుగా అనుకున్నావేమో. నేను నిన్ను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదురా. సిరి గురించి తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించరా. సిరి నేను చాలా లవ్ చేసిందిరా. తనను వదులుకోకరా. తనకు నువ్వంటే చాలా ఇష్టం. ఏంటి వీడి సిరితోనే మాట్లాడొద్దన్నాడు, అంత చేసినా తన్నే లవ్ చేయమంటున్నాడు అని అనుకుంటున్నావేమో. అసలు ఏం జరిగిందంటే, ఒకసారి బండి దిగరా. ఎందుకు? దిగరా చెప్తాను. తినేంటి ఇక్కడ? ఏంట్రా ఇది? ఇక మీదట నీ అవసరం నాకు లేదే. అవసరం లేకపోవడం ఏంటి? వాడిని చంపించాలనుకున్నాను, చంపించాను. నీకోసం వాడిని మోసం చేశానురా. నువ్వు వాడిని మోసం చేయలేదే, నేను చేయించాను. నా గురించి వైజాగ్ నుండి వచ్చానన్నా? నీకోసం వచ్చింది, తన కోసం. నీకోసం నిజంగా ప్రేమించిన వాడిని కూడా మిస్ చేసుకున్నాను. రే రే ప్లీజ్ ఆగు. రే బాయ్ ఆగు. హలో, ఎవరు? నేను శిరీష. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. సాయి నేను రవి లేచిపోదాం అనుకున్నాం, కానీ వాడికి ఎలా ఉంది ఇప్పుడు? ఏమో తెలియదు. నాయుడు దాసు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అనుకున్నా నేను వెళ్ళాడదేదో చేస్తావని. హలో సాయి. హలో హలో. ఏంటి? సాయి ఒకసారి చెప్పింది విను. నేను చెప్పింది విను ప్లీజ్. వినడానికి ఏం లేదు. వాడిని మోసం చేసిన దాన్ని అయితే నీకు ఎందుకు కాల్ చేస్తాను? నేను చెప్పేది విను ప్లీజ్, విను. అయినా అంతలా ప్రేమించనండి, ఎందుకు అలా చేసావు? అసలు ఏం జరిగిందంటే, సరే వస్తున్నాను. ఏంట్రా నన్ను మర్చిపోయావా? దూరంగా వెళ్ళి వాడు వచ్చేస్తాడు. ఏంట్రా ఇది? నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా. నేను నీకోసం వస్తే నువ్వు ఆన్లో వచ్చేస్తున్నావేంటి? చెప్పరా. ఏం లేదురా. నిజం చెప్పరా. నిజంగా వాడు ఐ లవ్ యూ చెప్పండి, నేను జస్ట్ టైంపాస్ మాత్రమే చేస్తున్నాను. వాడు నీకోసం ఎన్నో ఊప్స్ పెట్టేసుకుంటున్నాడు. వాళ్ళు లవ్ చేసినట్టు యాడ్ చేయి. ఎందుకు? నేను తర్వాత చెప్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఇంటికి వెళ్ళాక నేనే ఫోన్ చేస్తాను. నువ్వు మా రవిని లవ్ చేయడం చాలా లక్కీ తెలుసా? ఏంట్రా రమ్మన్నావు? ఐ లవ్ యూ రా. ఏంట్రా ఇది? నాకు నువ్వంటే చాలా ఇష్టమే. నీకోసమే నేను వైజాగ్ నుంచి వచ్చింది. సడన్గా ఏంట్రా? నువ్వు లేకపోతే ఉండలేనే. ఏమో తెలీదు, నాకు అంటే పిచ్చెక్కిపోతుంది. అలా కాదురా. నువ్వు వదిలేసి ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. నా మీద కోపంతో నువ్వు రఘుగారితో క్లోజ్గా ఉంటున్నావు, అది నేను చూడలేకపోతున్నానే. ప్లీజ్ రా, ఐ లవ్ యూ రా. ప్లీజ్ సిరి.
సిరి ప్లీజ్ ప్లీజ్. ఓకే కానీ వాడిని ఎందుకు లవ్ చేసినట్టు యాక్ట్ చేయమని చెప్పు. ఆ విషయం నీకు తర్వాత చెప్తానులే కానీ రవికి మాత్రం డౌట్ రా నాకు, ఓకేనా? వాడిని మోసం చేస్తున్నావేమో. మనకు అలవాటే కదే. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామే. ఎక్కడికైనా అంటే ఎక్కడికైనా. ఏమైంది? నేను రేపు చెప్తాను నీకు. మరి రవి సంగతో ఏం చేయాలో నేను చెప్తాను. చెప్పినట్టుగా చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏంటో చెప్పు. రేపు రవితో చెప్పు, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, మనం అక్కడికైనా వెళ్ళిపోదాం, తీసుకురా. వాడిని చంపేసి మనం అక్కడికైనా వెళ్ళిపోదాం. ఏంటి చంపేద్దామా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఒక విషయం చెప్పాలి. వాడంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. వాడు నాకంట ప్రతి దాంట్లో ముందుండడం, వాడితో అందరూ నన్ను కంపేర్ చేస్తుంటే నాకు చాలా కోపంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఒకసారి వాడికి యాక్సిడెంట్ అయింది. అందరిలాగా బయటికి బాధపడుతున్నా లోపల మాత్రం చాలా సంతోషం అనిపించింది. వాడు ఒక్కరోజు బాధపడితే నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, వాడు అసలు నా జీవితంలో లేకపోతే నేను ఇంకెంత హ్యాపీగా ఉంటాను. అప్పుడు అనిపించింది వాడు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా వాడిని మోసం చేస్తే లైఫ్ లాంగ్ బాధపడతాడని. తెలుసుకుంటే వాడు ప్రాణం కన్నా ఎక్కువగా నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అలాంటిది నువ్వే వాడిని చంపితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. పోనీ వాడిని మోసం చేసి వెళ్ళిపోదాం, చంపడం ఎందుకు? మనం హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదారా? తర్వాత ఏం కాకుండా నేను చూసుకుంటాను. మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అలా కాదురా. ఇంకేమీ ఆలోచించుకే. ఇలా చేస్తే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను కదా. ప్లీజ్ సిరి, ప్లీజే. సరే నీ గురించి చేస్తాను. అలా కాదు సాయి, నేను రవిని ప్రేమించడం నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ ఇప్పుడు నిజంగానే వాడిని ప్రేమిస్తున్నాను. ఆ కన్నాగడు చెప్పిన మాటలు విని అలా చేశాను, అంతేగాని వాడంటే ఇష్టం లేక కాదు. నమ్మాలనిపించలేదు సిరి. హలో సాయి, నిన్ను ఎలా నమ్మించాలి? ఆ కన్నాగడు కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు నన్ను నమ్మవని నాకు తెలుసు. మా అమ్మాయిలంతా ఇంతేరా, ఎవరిని ఎక్కువగా ఇష్టపడం. ఒకవేళ ఇష్టపడితే ప్రాణాలైనా ఇస్తాం. ఆ డైలాగ్ నీకు సూట్ అవ్వదు కానీ వేరేదని చెప్పు. సాయి ప్లీజ్, ఒక అన్నయ్యగా అయినా నాకు హెల్ప్ చేయవా ప్లీజ్? నాకు రవి కావాలన్నయ్య. నన్ను ఒక చెల్లెలుగా అనుకొని నాకు హెల్ప్ చేయన్నయ్య. ఒకవేళ నటించిందని అయితే జరిగిందంతా నీకు ఎందుకు చెప్తానన్నయ్య? రవి నన్ను ఎంత ప్రేమించడో నాకు ఇప్పుడు అర్థమైందన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నాకు రవితో ఉండాలని ఉంది అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, రవి కోసం ప్రాణాలన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నయ్య. నాకు వాడితో బ్రతకాలని ఉందన్నయ్య. వాడిని ఎలాగైనా బ్రతికించండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఓకే వెళ్తాను, కానీ నీకోసం కాదు, మా ఫ్రెండ్షిప్ కోసం. అలా సిరి ఫోన్ చేసి చెప్పిన వెంటనే నీకోసం హాస్పిటల్కి వచ్చాను, కానీ నీ స్పృహలో లేవు. డాక్టర్ని అడిగితే మీ వాడి హెల్త్ చాలా క్రిటికల్గా ఉంది. మీకు తన ప్రాణాలతో దక్కాలంటే హార్ట్ ఎక్స్చేంజ్ సర్జరీ చేయాలి. నాకు వాడితో బ్రతకాలని ఉందన్నయ్య. వాడిని ఎలాగైనా బ్రతికించండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నాకు ఆ సమయంలో మీరిద్దరు కలిసి ఉంటే చాలా అనిపించిందిరా. జరిగింది ఏది మనసులో పెట్టుకోకరా. శిరీష తన తప్పుతాను తెలుసుకొని నీకోసం ఎదురు చూస్తుందిరా. గతాన్ని మర్చిపో, తనకు నువ్వంటే చాలా ఇష్టం. నాకోసమైనా మీరిద్దరు కలిసి ఉండాలిరా. చివరిగా ఒక మాట రా రవి, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు బాధపడకరా. నువ్వు బాధపడితే నీలో ఉన్న నేను కూడా బాధపడతాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ స్నేహితుడిగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఉంటాను రా రవి. ఇంకా ఎలా నమ్మించాలరా నేను నిజంగా ప్రేమిస్తున్నానని? పిచ్చిదాన్ని అయిపోతున్నాను. రవి ప్రేమించరా ప్లీజ్ రా. ప్లీజ్ రవి, రవి ప్లీజ్. రవి, రవి ఎక్కడికి? తొందరగా వచ్చే. రవి ప్లీజ్ రవి, నన్ను నా ప్రేమను అర్థం చేసుకోరా ప్లీజ్ రా. ఐ లవ్ యూ. రవి ఏమన్నావు? నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావే, కానీ నేను అలా చేయలేను. నేను లవ్ చేసినంత లవ్ చేయకపోయినా పర్వాలేదురా, జస్ట్ ప్రేమించు చాలు. వద్దే, నేను మంచివాడిని కాదు. నువ్వు చాలా మంచివాడురా. నేను కరెక్ట్ కూడా కాదు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నన్ను ప్రేమిస్తే చాలురా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు రవి.